అరుణోదయ ఆరాధనకు ఆత్మీయ పాఠశాలకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉంటున్నాను. దయచేసి గమనించండి, దినాన్ని దేవునితో ఆరంభించడం, ప్రార్థనతో ప్రారంభించడం మనకు మంచిది. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి యెషయా గ్రంథం 45వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇశ్రాయేలు దేవా, రక్షకా, నిశ్చయముగా నీవు నిన్ను మరుగుపరచుకొను దేవుడవై ఉన్నావు. ప్రియులారా, మనం చదువుకున్నటువంటి యెషయా గ్రంథం ఈ 45వ అధ్యాయము 15వ వచనం యొక్క ఈ భాగం, ముఖ్యంగా యెషయా గ్రంథం నాకు చాలా ఇష్టమైనటువంటి గ్రంథం. చాలా తరచుగా యెషయా గ్రంథములో నుంచి అనేకమైనటువంటి వాగ్దానాలను ఆయా సందర్భాలలో దైవజనుల ద్వారా మనం వింటూ ఉంటుంటాం. యెషయా గ్రంథం జీవితాలను, స్థితిగతులను, పరిస్థితులను మార్చివేసేటువంటి అద్భుతమైనటువంటి శక్తి కలిగిన దేవుని మాటలను మనము అందులో చూస్తాం. వాస్తవానికి నేను మరణ పడకపై ఉన్నప్పుడు దేవుడు ఈ యెషయా గ్రంథములో నుంచి నాతో మాట్లాడి అద్భుతంగా నన్ను స్వస్థపరచినటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఈ యెషయా గ్రంథము యొక్క నేపథ్యాన్ని మనం చూసినట్లయితే, ఇందులో ఈ యెషయా గ్రంథములో ఉన్నటువంటి 66 అధ్యాయాలు మనం చూస్తే, బైబిల్ గ్రంథములో 66 పుస్తకాలు ఉంటాయి. కేవలం యెషయా గ్రంథములోనే 66 అధ్యాయాలు ఉంటాయి. ఈ యెషయా గ్రంథాన్ని మినీ బైబిల్ అని అంటారు. ఆదికాండము సృష్టి ఆరంభము, ప్రకటన గ్రంథం యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ, ఈ భూమి, ఈ యొక్క విశ్వం అంతం, వీటన్నిటిని మనం ఎలా చూస్తామో ఈ యెషయా గ్రంథంలో ఆ విషయాలన్నీ అతిరీతిగా మనం చూస్తాం. అందుకని దీనిని స్కాలర్స్, అనుభవజ్ఞులైనటువంటి వారు, పండితులైనటువంటి వారు దీనిని మినీ బైబుల్, చిన్న బైబుల్ అని పిలిచారు. ప్రియులారా, ఇందులో మనం ఈ యెషయా గ్రంథాన్ని 3 భాగాలుగా చూడగలం. మొదటి భాగం 1 నుంచి 39 అధ్యాయాలైతే, రెండవ భాగంగా 40 నుంచి 55 అధ్యాయాలను మనం చూస్తే, మూడవ భాగంగా 55వ అధ్యాయం నుంచి 66వ అధ్యాయం వరకు మూడవ భాగంగా మనం చూస్తాం. మొదటి భాగంలో మనం ఏం చూస్తాము అని అంటే, యెషయా అనేటువంటి ఈ పుస్తకం క్రీస్తు పూర్వం 8వ శతాబ్దపు ద్వితీయార్థములో యెరూషలేములో జీవించినటువంటి ఒక ప్రవక్తను సూచిస్తూ, ఆ ప్రవక్త ద్వారా మాట్లాడినటువంటి, దేవుడు మాట్లాడినటువంటి మాటలను మనం చూస్తాం. మొదటి భాగంలో మనం ఏం చూస్తాము అంటే, దక్షిణ రాజ్యమైనటువంటి యోధాకు శత్రువైనటువంటి అష్షూరు రాజు నుండి భయోత్పాతమైనటువంటి బెదిరింపులు ఇశ్రాయేలీయులకు కనిపిస్తాయి. అయితే దీనిని శత్రు బలము అని కాకుండా, వాళ్ళు చేసినటువంటి తప్పిదాలే అని దేవుడు వారికి వివరిస్తూ, వారి నుంచి ఇశ్రాయేలీయులను విడిపిస్తానని వాగ్దానం చేసిన గొప్ప ప్రామిస్ మనకు అక్కడ కనిపించబోతూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, అలాగా ఆ ప్రజలను అష్షూరు రాజు నుంచి విడిపించడం మాత్రమే కాకుండా, లోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తును ఆ యోధా దావీదు వంశములో నుండే తీసుకుని వస్తాను, జన్మింప చేస్తాననేటువంటి వాగ్దానాన్ని మనము ఈ 39వ అధ్యాయం వరకు మనం చూస్తాం. రెండో భాగంగా 40 నుంచి 55 అధ్యాయాల్లో మనం ఏం చూస్తామనంటే, యోధా ప్రజలు బబులోను చెరలో నుండి నిరాశ నిస్పృహల మధ్య ఉంటున్నప్పుడు, దేవుడు తన ప్రజలను చెర నుండి విడిపించి యెరూషలేమునకు నడిపిస్తానని, నూతన జీవాన్ని ఇస్తానని ఆశాభావాన్ని కల్పించినటువంటిది మనం చూస్తాం. మూడో భాగంగా 56 నుంచి 66 వచనాల వరకు అధ్యాయాల వరకు మనం చూసేది, యెరూషలేమునకు తిరిగి చేరుకున్నటువంటి ప్రజలకు దేవుడు వాగ్దానాలన్నీ నెరవేరుస్తాడు అనేటువంటి నిశ్చయత, నీతి, న్యాయం, విశ్రాంతి దిన ఆచారం, బలి అర్పణలు, ప్రార్థన, ఈ అధ్యాయాల్లో కృతజ్ఞత కనిపిస్తూ ఉంటుంది. మనం వీటిలో మధ్య భాగం లేక రెండవ భాగముగా ఈ 40 నుంచి 55 అధ్యాయాల్లో మనం చూస్తున్నటువంటి భాగాన్ని మనం చూసినట్లయితే, ఇక్కడ యూదా జనాంగం బబులోను చెరలో ఉంది. బబులోను యొక్క కర్కశమైన, కఠోరమైన, భయంకరమైనటువంటి శ్రమల మధ్య యూదా జనాంగము నలుగుతుంది. అయితే ఆ నలుగుబాటుతనంలో వారికి అనేకమైనటువంటి ప్రశ్నలు. ఎందుకు ఎన్ని పరీక్షలు,
ఎందుకు ఎన్ని కష్టాలు, ఎంతకాలం, ఇంకెంతకాలం నేను భరించలేకపోతూ ఉన్నాను. దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? దేవుడు నన్ను చూస్తూ ఉంటున్నాడా? దేవునికి నేను జ్ఞాపకం ఉన్నానా? ఇంతకాలమా? ఇన్ని సంవత్సరాల? ఇంత భయంకరమైనటువంటి సమస్య, ఇంత భయంకరమైనటువంటి నలుగుబాటుతనమా అనే నిరాశ నిస్పృహల మధ్య ఉన్నటువంటి, నలిగిపోతున్నటువంటి ప్రశ్నలతో ఉన్నటువంటి ఇశ్రాయేలీల కొరకు దేవుడు ఒక అన్య రాజు అయినటువంటి కోరేషును ప్రేరేపించి పురుకొల్పి తన ప్రజలను విడిపిస్తాడు. ఆ సందర్భంలోనే మనం ఈ మాటలను మనం చదువుకుంటూ ఉంటున్నాం. దేవుని యొక్క ప్రజలు, ఇశ్రాయేలు దేవా రక్షక, నిశ్చయముగా నీవు నిన్ను మరుగుపరచుకొను దేవుడవై ఉన్నావు. మర్చిపోయామని అనుకున్నాము, విడిచిపెట్టేసేవని అనుకున్నాము, మమ్మలను చూడటం లేదని అనుకున్నాము, కానీ నిన్ను నువ్వు మరుగు చేసుకొని మమ్మలను కనిపెడుతూనే ఉన్నావు అనేటువంటి విషయాన్ని తెలుసుకోలేకపోయాం. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, సహోదర సహోదరులారా, మీరు అనుభవించుచున్నటువంటి శ్రమలలో, కష్టాలలో, ఇరుకు ఇబ్బందులలో, నలుగుబాటుతనంలో చాలా అలసిపోయి ఉండవచ్చు, చాలా విసిగి వేసారిపోయి ఉండవచ్చు. అనేకమైనటువంటి ప్రశ్నలు, ఎందుకు ఇలాగా, ఎందుకు ఇంత కష్టం, ఎందుకు ఇన్ని కన్నీళ్ళు, ఎందుకు ఇంతకాలం అనేటువంటి ప్రశ్నల మధ్య ఉంటూ దేవునిని ప్రశ్నిస్తూ ఉంటున్నావా? విసుగుతూ ఉంటున్నావా? దేవుని పైన కోపగించుకుంటూ ఉంటున్నావా? దేవుడు తన్ను మరుగుపరుచుకుంటూ నిన్ను కనిపెడుతూ ఉన్నాడు. ఆయన నిన్ను మర్చిపోయేవాడు కాదు. ఆయన తనను మరుగు చేసుకోవచ్చు, కానీ నిన్ను మాత్రం మర్చిపోయేటువంటి వాడు కాదు. నిన్ను ఏమాత్రము విడిచిపెట్టువాడు కాదు. ఒకవేళ అలాగైతే యూదా జనాంగం కొరకు, తన ప్రజలైనటువంటి వారి కొరకు దేవుడు కోరేషును ఎందుకు ప్రేరేపిస్తాడు? ఎందుకు అక్కడి నుంచి వర్కౌట్ చేస్తాడు? దయచేసి గమనించండి. దేవుడు తన ప్రజలను ఎన్నడూ మర్చిపోడు, ఎప్పుడు ఆయన విడిచిపెట్టడు. మీరు, నేను, మనము ఆయన జ్ఞాపకాల్లో ఉన్నాం, ఆయన కనుదృష్టిలో ఉన్నాం, ఆయన కనుదృష్టిలో ఉన్నాం. ఈ సమస్యల మధ్య, ఈ బాధల మధ్య నీలో ఉండవలసినటువంటిది ఏంటి? నువ్వు కనిపెట్టవలసినటువంటిది ఏంటి? నీలో పెరగవలసినటువంటి విశ్వాసపు స్థాయి ఏంటి అనేటువంటి దానిని మనం గమనించినట్లయితే మనము నిరీక్షణ కలిగి ఉండాలి, విశ్వాసములో ఎదుగుతూ ఉంటుండాలి, ప్రభు కొరకు కనిపెడుతూ ఉంటుండాలి. ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనములో మనం చూసినట్లయితే యోసేపు తన అన్నలతో మాట్లాడుతూ ఉంటాడు. యోసేపు తన అన్నలతో మాట్లాడుతూ ఉంటున్నటువంటి విషయాన్ని ఒకసారి మనం చూద్దామా? యోసేపు తన అన్నలతో ఏమని మాట్లాడుతూ ఉంటున్నాడు అని అంటే, దేవుడే ఈ కార్యం చేశాడు, ఇదంతా జరిగించింది దేవుడే అనేటువంటి విషయాన్ని మాట్లాడుతున్నాడు. మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగునట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. నా జీవితంలో మీరు నన్ను కొట్టారు, తిట్టారు, తృణీకరించారు, నన్ను బాధ పెట్టారు. దాని గురించి మీరు బాధపడకండి. ఎన్నో కష్టాలను అనుభవించాను, ఎంతో ఒంటరితనాన్ని అనుభవించాను, ఎన్నో నిందలను అనుభవించాను, సొంత వారే మీరు నన్ను చేతరించుట నేను అనుభవించాను, చాలా ఏడ్చాను, చాలా బాధపడ్డాను. ఎన్ని కష్టాలు పడ్డాను అనుకుంటున్నారు? పరాయి దేశంలో ఆ యొక్క యజమానుల ఇంటిలో ఎన్ని పనులు అనుకుంటున్నారు? ఎంత వెట్టి చాకిరీ అనుకుంటూ ఉంటున్నారు? నేను ఈ బాధల వైపు చూడలేదు, ఈ నిందల వైపు చూడలేదు, మీరు చేసినటువంటి అన్యాయము వైపు చూడలేదు, మీరు నన్ను గాయపరిచినటువంటి ఆ గాయాల వైపు, మాటల తోటల వైపు చూడలేదు. దేవుడు ఏదో జరిగిస్తూ ఉంటున్నాడు. దర్శనమిచ్చిన దేవుడు నా పట్ల ఏదో ప్రణాళిక కలిగి ఉన్నాడని నిశ్చయతతోనే ఎదురు చూశాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను మర్చిపోయాడని అనుకుంటూ ఉంటున్నావా? దిగులు చెందుతూ ఉంటున్నావా? కాదు కాదు, మనం అలాగ అనుకోవాల్సినటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితిలోనూ లేదు. అలాంటి ఆలోచనలు రానివ్వద్దు. దేవుడు మరుగై ఉండి నిన్ను చూస్తూ ఉంటున్నాడు, నిన్ను విడిచిపెట్టడు. చాలా కాలం క్రితం డిస్కవరీ ఛానల్లో ఒక డాక్యుమెంటరీ చూశాను. గ్రద్ద తన పిల్లలను ఒంటరిగా విడిచిపెట్టి దూరంగా ఎగిరిపోయింది.
చాలా దూరం వెళ్ళిపోయింది, చాలా దూరం వెళ్ళిపోయింది. చిన్న పిల్లలు అరుస్తూ ఉంటున్నాయి, అమ్మ కోసం ఎదురు చూస్తూ ఉంటున్నాయి. ఈ చాలా దూరం వెళ్ళిపోయినటువంటి గ్రద్ద ఒక చోటన ఆగింది. దరిదాపు 1 కిలోమీటర్కు పైనే దూరం వెళ్ళిపోయింది. అయితే అక్కడ నుండి మరుగై తన పిల్లల వైపు దృష్టిని చూస్తూ ఉంటుంది. శత్రువు ఏమైనా వస్తూ ఉంటుందా? శత్రువు ఎవరైనా నా పిల్లల మీద దాడి చేస్తూ ఉంటున్నారా? ఆ శత్రువు వచ్చినటువంటి సమయంలో అమాంతంగా క్షణాల్లో అత్యంత వేగంగా వచ్చి తన పిల్లలను కాపాడుకుంటున్నటువంటి విషయం నిజమే. నీ దేవుడు ఎక్కడో దూరంగా ఉన్నాడని అనుకుంటూ ఉంటున్నవేమో. నువ్వు విశ్వసించినటువంటి దేవుడు నేను మర్చిపోయాడని అనుకుంటూ ఉంటున్నవేమో. లేదు, వాక్యము సెలవిస్తుంది, తల్లి తన బిడ్డను మరచునేమో కానీ నేను నిన్ను మర్చిపోను. ఆయన మనకు మరుగై ఉండి మహోన్నతమైన కార్యాలు చేసే దేవుడు. 13 సంవత్సరాలు యోసేపు బాధను, నిందలను అనుభవించాడు, కష్టాలను అనుభవించాడు. కానీ యోసేపు ఎప్పుడు కృంగిపోలేదు. నా దేవుడు నన్ను చూస్తూ ఉంటున్నాడు, నా బాధలు వింటూ ఉంటున్నాడు. సహోదరుడా, ఓపిక కలిగి ఉండు. ఒక రోజు వస్తూ ఉంటుంది, ఆయన నిన్ను బలిష్టమైనటువంటి తన హస్తాల్లో నిన్ను హెచ్చిస్తాడు. వేచి ఉండు, దాగి ఉండు, అణిగిమణిగి ఉండు, ఎదురు చూస్తూ ఉండు. దేవుడు అద్భుతం చేయబోతూ ఉంటున్నాడు. ఎస్, యోసేపు కనిపెట్టాడు, యోసేపు ఎదురు చూశాడు, యోసేపు ప్రభు కొరకు కనిపెట్టాడు, అద్భుతాన్ని చూశాడు. ఆ రాజ్యానికి ప్రధానమంత్రి అయ్యాడు. ఏ దేశానికి బానిసగా వచ్చాడో, ఏ దేశములో అమ్ముడు పోయాడో, ఆ దేశములో అనేక మందికి ఆహారం పెట్టేటువంటి వ్యక్తి అయ్యాడు. దేవుడు నిన్ను చూస్తూ ఉంటున్నాడు. యోబు గ్రంథాన్ని మనం చూచినట్లయితే, యోబు గ్రంథములో ఒక అద్భుతమైనటువంటి విషయం యోబు గారు మాట్లాడుతూ ఉన్నారు. యోబు గారు మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. యోబు గ్రంథము 1 మినిట్. మనందరికీ సుపరిచితమైనటువంటి వాక్య భాగము 23వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుతున్నాను. నేను తూర్పు దిశకు వెళ్ళినను ఆయన అచ్చట లేడు, పడమట దిశకు వెళ్ళినను ఆయన కనబడుటలేదు. ఆయన పనులు జరిగించు ఉత్తర దిశకు పోయినను ఆయన నాకు కానవచ్చుటలేదు. దక్షిణ దిశకు ఆయన ముఖము తిప్పుకొని ఉన్నాడు, నేను ఆయనను కనుగొనలేను. యోబు తనకున్నటువంటి శ్రమలు, తనకున్నటువంటి కష్టాలు, బాధలు, ఎన్ని శ్రమలండి యోబు జీవితంలో ఎన్ని కష్టాలండి, ఎంత ఒంటరితనమండి, ఎంత ఒంటరి పోరాటం అండి. అద్భుతమైన, ఆశీర్వాదకరమైన, ఆహ్లాదకరమైన పరిస్థితి నుంచి ఆరోగ్యము సహితము క్షీణించిపోయేటువంటి దీనహీన స్థితికి వెళ్ళిపోయాడు. ఆ స్థితిలో వెతుకుతూ ఉన్నాడు. నలుదిశల దేవుని కృపను వెతుకుతూ ఉన్నాడు. దేవుని కొరకు కనిపెడుతూ ఉంటున్నాడు. ఆయన అంటాడు, నాకెక్కడ ఆయన కానరాలేదు, నాకెక్కడ ఆయన కనబడుటలేదు. బహుశా నీకున్నటువంటి శ్రమలలో, నీకున్నటువంటి బాధలలో నలుదిశల దేవుని కొరకు చూసి ఎదురు చూసి ఎక్కడ ఆయన కానరావడం లేదని అనుకుంటూ ఉంటున్నావా? ఎంత ప్రార్థించినా, ఎంతగా ఎదురు చూసినా, ఎన్ని కన్నీళ్లు కార్చినా నాకు ఫలితం దక్కడం లేదు, నాకు దేవుడు కనబడడం లేదు, దేవుడు నాకు కార్యం చేయట్లేదని విసిగిపోయావా? అయితే ఆ క్రింద వచనం చదివితే అద్భుతమైనటువంటి నిరీక్షణ యోబు చూపించడం మనం చూస్తూ ఉంటున్నాం. యోబు గారు అంటూ ఉంటున్నారు, నేను నడచు మార్గము ఆయనకు తెలుసు, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుతున్నాను. ఎందుకు దేవుడు కనిపించడం లేదు? ఎందుకు నన్ను పట్టించుకోవడం లేదు? ఎందుకు నాకు సహాయంగా నిలబడడం లేదు అని అంటే, నన్ను సువర్ణంగా మార్చడానికి, తల 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 మెరిసేటువంటి అనుభవం నాకు రావడానికి, ప్రజల మధ్య ఒక ప్రత్యేకమైనటువంటి అభిషేకాన్ని నేను కలిగి ఉండడానికి, ప్రజల మధ్య ఒక ప్రత్యేకమైనటువంటి మెరుగును నేను కలిగి ఉండడానికి, ఒక ఆకర్షణగా నేను ఉండడానికి దేవుడు నన్ను శోధిస్తూ ఉంటున్నాడు. ఎందుకు కనిపించలేదు అనుకున్నాను కానీ, నో, హీస్ మేకింగ్ మీ అ వెరీ ప్రెషియస్ సైన్. ఒక సువర్ణముగా నన్ను మార్చడానికి దేవుడు ఈ ప్రక్రియ చేస్తూ ఉంటున్నాడు. సహోదరి, నిరాశపడకు. సహోదరుడా, కృంగిపోకు. ప్రియమైన యవన బిడ్డ, దిగులు చెందకు. కార్యం ఎందుకు ఆలస్యం అవుతుంది అనుకుంటున్నా?
ఎందుకు జాప్యం అవుతుంది అనుకుంటున్నావు? నీ భవిష్యత్తును దేవుడు సువర్ణంగా మార్చుతూ ఉన్నాడు, సువర్ణంగా తీర్చిదిద్దుతూ ఉన్నాడు. అబ్రహాము జీవితంలో 25 సంవత్సరాలు బిడ్డలు లేరు. దేవుడు మాట్లాడిన తర్వాత 100 సంవత్సరాలు దిగులు, వేదన, ఆ వేదన, ఆక్రందన, విచారము. అలాంటి జీవితాన్ని దేవుడు కనికరించి అద్భుతంగా ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల కంటే, ఇసుక రేణువుల కంటే విస్తారంగా అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. కనిపెట్టుటలో కార్యం జరుగుతుంది. ఆయన నిన్ను మర్చిపోలేదు, ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. మరుగయుండి మహిమ కార్యాలు నీ జీవితంలో జరిగిస్తున్నాడు గనక యోబు వలె నిరీక్షణతో కనిపెట్టు, యోసేపు వలె నిశ్చింతగా జీవించు, అబ్రహాము వలె ఆయన కొరకు కనిపెడదాము, నిరీక్షణ కలిగి ఉందాం. అతి కృప ప్రభు మన ఎడ్ల జరిగిస్తాడు. ఈ రోజున ఏ దిగులు నిన్ను వెంటాడుతుంది? ఉద్యోగ విషయంలోన, పిల్లల విషయంలోన, వివాహ విషయంలోన, ఆరోగ్యం విషయంలోన, ఏ పరిస్థితుల మధ్య నీ జీవితంలో, నా జీవితంలో లేట్ అయిపోతుంది, ఆలస్యం అయిపోతుందని అనుకుంటున్నావు? నమ్ము, విశ్వసించు. దేవుడు ఇప్పుడే అద్భుతం జరిగించబోతూ ఉంటున్నాడు. ఎన్ని రోజుల పరీక్ష, ఎన్ని రోజుల దేవుడు మరుగైనటువంటి పరిస్థితి ఈరోజు ప్రత్యక్షం కాబోతూ ఉంటుంది. దేవుడు నిన్ను ఆశీర్వదించనంటున్నాడు. ప్రార్థనలో ఏకీభవిస్తావా? ప్రార్థనలో ఏకీభవిస్తావా? మహోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. చేరి వచ్చిన బిడ్డలను దీవించండి. లైవ్లో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న బిడ్డలను ఆశీర్వదించండి. దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మీ సన్నిధిలో, మీ సముఖములో ఉదయాన్నే చేరి నీ దయ కొరకు కనిపెడుతున్న మాతో మీరు మాట్లాడారు. చాలా మందిలో ప్రశ్నలు, ఎందుకు నా జీవితంలో ఉద్యోగం లేట్ అవుతుంది, పిల్లలు లేట్ అవుతూ ఉంటున్నారు, కార్యాలు లేట్ అవుతూ ఉంటున్నాయి, మార్పులు లేట్ అవుతూ ఉంటున్నాయి, కోరుకుంది ఎందుకు జరగడం లేదు, ఆశించింది ఎందుకు అందడం లేదు అనేటువంటి దిగులు చేత నలుగుతున్న మాతో మీరు స్పష్టంగా సూటిగా మాట్లాడినందుకు మీకు వందనాలు. నాయన, నీ వాక్యము చేత ధైర్యపరచారు, బలపరచారు, నిరీక్షణ నింపారు. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభువా, ఈ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారందరి జీవితాల్లో కార్యము జరిగించి మహిమను పొందమని దేవా మీకు స్తోత్రాలు. ఉదయకాల సమయమందు ప్రయాణాలలో, పనిబాట్లలో ఉన్న బిడ్డలను మీరు దీవించండి. ఈ దినమంతా నీ సన్నిధిని తోడుగా ఉంచి వారి వారి అక్రతలు, అవసరతలు తీర్చండి, ఆందోళనలు తొలగించండి, అనారోగ్య పరిస్థితుల నుంచి స్వస్థతనివ్వండి. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా. మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఉన్నాం. దూరదేశాల్లో ఉన్న మా ప్రియులను మీరు దీవించండి, మిషనరీలను ఆశీర్వదించండి. నాయన తండ్రి, మీకు స్తోత్రాలు. సంఘ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని దేవా మీకే స్తోత్రాలు చెల్లిస్తూ, మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ, యేసయ్య దివ్య నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మలను శోధనకు తేక కీడు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి సదా మనందరికి తోడే ఉండి నడిపించి దీవించును కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు అమ్మా, గాడ్ బ్లెస్ యు అమ్మా, గాడ్ బ్లెస్ యు నాన్న, గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు అండి. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. సెలవు తీసుకుందాం.